కన్న తల్లిని కొడుకే కడతీర్చాడు. బతికుండగానే తల్లకొరివి పెట్టాడు. హైదరాబాద్లోని రామాంతపూర్లో జరిగింది దారుణం. ఆస్తి కోసం 65 ఏళ్ల సుగుణమ్మను కొడుకు కోడలు మరో వ్యక్తి కలిసి హత్య చేశారు. సాధారణంగా మరణంగా బంధువుల్ని నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ చివరి నిమిషంలో వారి ప్రయత్నాలు బెడిసికొట్టాయి. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సుగుణమ్మ కుమారుడు అనిల్ అందిన కాడికి అప్పులు చేసేవాడని పోలీసులు చెబుతున్నారు. ఇల్లు తల్లి పేరు మీద ఉండటంతో అమ్ముకోవటం కుదరలేదు. దీంతో ఆమెను వేధించేవాడు. వాళ్ళు నరకం చూపిస్తూ ఉండటంతో తన ఇంటిని కోడల పేరుతో 6 నెలల క్రితం రిజిస్ట్రేషన్ చేసిందని పోలీసులు చెబుతున్నారు. ఆమె బతికుండగానే ఇల్లు అమ్ముకోనివ్వద్దని భావించి హత్యకు పథకం పన్నారు. 3 రోజుల క్రితం రాత్రి ఆమె నిద్రపోతూ ఉండగా కొడుకు అనిల్, కోడలు తిరుమలమ్మ, శివ అనే మరొకరితో కలిసి నిద్రలో ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారు. ముసలామ నిద్రలోనే కన్నుమూసిందని బంధువులకు సమాచారం ఇచ్చారు. అంత్యక్రియల సమయంలో డెడ్ బాడీ మెడపై కమిలిపోయిన ఆనవాళ్లను కొందరు గుర్తించారు. అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం చేయించగా నిన్న హత్య విషయం బయటపడింది. ముగ్గురుపై హత్యా నేరం నమోదు చేసిన ఉప్పల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సురేష్, ఈ ఘటన గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? అనిల్, తిరుమల ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళ అమ్మ సుగుణమ్మతో కలిసి రామంతపూర్ లో నివాసం ఉంటున్నారు గత కొద్ది రోజులుగా. ఈయన ఎలాంటి జాబ్ చేయకుండా ఖాళీగా తిరుగుతుండడంతో అప్పులు ఎక్కువగా అయ్యాయి. అయితే తన తల్లి పేరు మీద ఉన్న ఇల్లును అమ్మడానికి అనిల్ ప్రయత్నించాడు. కానీ వాళ్ళ తల్లి ఒప్పుకోకపోవడంతో వాళ్ళ తల్లిని అడ్డు తొలగించుకోవాలనే ఒక పథకం ప్రకారము హత్య చేశాడు. వాళ్ళ భార్యకి సంబంధించిన స్నేహితుని పిలిపించి ఆ భార్య, అనిల్, అతను ముగ్గురు కలిసి కూడా సుగుణమ్మను గొంతు నుమిలి హత్య చేశారు. ఆ తర్వాత ఆమె సాధారణంగా నిద్రలోనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందని చెప్పేసి కూడా క్రియేట్ చేసి బంధువులందరినీ కూడా ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో వాటికి సంబంధించి పిలవడం జరిగింది. ఆ అంత్యక్రియలు చేసే సమయంలోనే బంధువులు సుగుణమ్మ మెడపైన, మొక్కపైన గాయాలు గుర్తించి ఎలా చనిపోయిందని చెప్పేసి నిలదీయడంతోనే ఈ విషయం అంతా కూడా వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులకి సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా ఇదంతా కూడా ఒప్పుకోవడం జరిగింది. మా తల్లిని నేనే ఇంటి కోసం హత్య చేశానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు రామంతపూర్ లో 150 గజాలకు పైగా ఇల్లుంది. అది అమ్ముతే డబ్బులు వస్తాయి కాబట్టి ఆ డబ్బుల కోసమే తల్లిని హత్య చేశానని చెప్పేసి కూడా పోలీసుల ముందు అనిల్ ఒప్పుకున్నట్టు పోలీసులు చెప్తున్నారు. దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటు కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తి కోసం కన్న తల్లినే ఇంత దారుణంగా హత్య చేశారా, ఇతన్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే పోలీసులు కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ముగ్గురు నిందితులు కూడా పోలీసులు అదుపులో ఉన్నారు. వారు విచారణ జరుపుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.